గురుగారు, వీరభద్ర అవతార వైశిష్టం ఏమిటి? బొంతపల్లి వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవ విశిష్టతను గురించి కూడా తెలియజేస్తారా? వీరత్వము, భద్రత్వము ఈ రెండింటి సమ్మేళనమే వీరభద్రస్వామి. దక్షుడు నిరీశ్వర యాగాన్ని సంకల్పించినప్పుడు ఆ యాగానికి వెళ్ళినటువంటి సతీదేవి ఆత్మసమర్పణ చేసుకున్నటువంటి నేపథ్యంలో శివుని జటాజుటం నుంచి మారట రుద్రుడగుచు ఆ వీరభద్ర స్వామి ఇంకొక రుద్రుడిలాగా ఆవిర్భవించాడు అని భాగవతం తెలియజేస్తుంది. భద్రకాళి సమేత వీరభద్రస్వామి యొక్క ఆలయం సంగారెడ్డి దగ్గర ఉన్న బొంతపల్లిలో అద్భుతమైన శోభతో ప్రజలందరి యొక్క కష్ట నష్టాలన్నింటినీ తీరుస్తూ అందరికీ రక్షణగా నిలబడ్డాడు ఆ దేవాలయం. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ఒక పురాణ ఐతిహ్యం మనకు కనబడుతుంది. దక్షుడిని సంహరించిన తరువాత దక్షుడి సైన్యాలైన రాక్షసముఖలన్నీ ఏం చెయ్యాలో తెలియక ఈ ప్రాంతానికి చేరాయి. ఇక్కడ మారేడు చెట్లన్నీ దట్టంగా ఒక బొంతలాగా ఉండటంతో అక్కడ సమావేశమై ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తున్నటువంటి సమయంలో వీరభద్రుడు వారిని అందరినీ శిక్షించి ఆ ప్రజలను కాపాడి అక్కడ కొలువై ఉన్నాడు. ఇక మనకు అక్కడ కనపడే ఒక ఆధారం ఏమిటి అంటే, ఒక భక్తుడు ఒకరోజు అక్కడ ఉన్న ఆలయం ముందరి నుంచి వెళుతున్న సమయంలో వీరభద్రుడు ఆ భక్తుడి ముందు ప్రత్యక్షమై, ఈ ఆలయంలో నాకు కొంచెం అసౌకర్యంగా ఉంది, నన్ను నీ భుజస్కంధాల మీద పెట్టుకొని ఎంత దూరం నడవగలవో అంత దూరము వెళ్ళి అక్కడ నన్ను వదిలిపెట్టు అని అడిగాడు. మొదట వీరభద్ర స్వామిని చూసి భయపడ్డా, అనంతరం ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను అందుకున్న ఆ భక్తుడు పొంగిపోయి వీరభద్రుణ్ణి తన భుజాల మీద ఉంచుకొని ఇప్పుడున్న దేవాలయం దాకా తీసుకువచ్చాడు. అక్కడ స్వామిని భుజస్కంధాల మీద నుంచి దించిన తరువాత స్వామి ఆ వ్యక్తితో, ఇహ నువ్వు నీ స్వస్థానానికి వెళ్ళు, కానీ వెళ్ళే సమయంలో వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం చెయ్యకు, చేశావో శిలగా మారిపోతావు అని తెలియజేశాడు. ఆ వ్యక్తి అలా వెళుతూ మానవ సహజమైన ఆసక్తితో వెనక్కి తిరిగి చూశాడు, అంతే శిలగా మారిపోయాడు. ఇప్పటికీ ఆ శిల అక్కడ మనకు దర్శనమిస్తుంది అని చెబుతారు. ఈ అద్భుతమైనటువంటి గాథలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఒక్కసారి అద్భుతమైన ఆ స్వామి రూపాన్ని చూసిన తరువాత మనకు స్తబ్దత తప్పితే సాంసారిక జీవనం పట్ల ఎలాంటి ఆసక్తి కలగదు. ఇలాంటి గాథలు మనకు కోటప్ప కొండ దగ్గర గొల్లభామ దగ్గర గురించి చెప్పిన, ఇంకా అనేక క్షేత్రాలలోని గాథలు చెప్పినా అర్థమవుతూ ఉంటాయి. దివ్యం దదామి తే చక్షు అంటాడు. అందుకే పరమాత్మ అర్జునుడితో భగవద్గీతలో, మాంసనేత్రాలతో నన్ను చూడలేవయా, అద్భుతమైనటువంటి దివ్యమైన నేత్రాలు నీకు ప్రసాదిస్తున్నాను. ధృతరాష్ట్రుడు ఆ విశ్వరూపాన్ని చూసిన తరువాత ఈ ప్రపంచాన్ని చూడాలన్న ఆసక్తి నాకు లేదయ్యా అని తెలియజేశాడు. ఇలా అద్భుతమైన ఆ స్వామిని దర్శించుకోవాలన్న ఆలోచనతో తపించేవారికి మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా తనలో ఐక్యం చేసుకునే తత్వమే ఆ పరమాత్మ తత్వం. అలాంటి బొంతపల్లి వీరభద్రస్వామి కళ్యాణాన్ని జరుపుతూ ప్రజలంతా ఆనందోత్సవాలతో ఊరేగింపులు నిర్వహిస్తారు, వాహన సేవలతో ఆ స్వామిని అర్చిస్తారు. అలా ప్రత్యక్ష దైవమై, కొంగు బంగారమై, కోరిన కోరికలనన్నింటినీ నెరవేరుస్తూ నీలో వీరత్వాన్ని ఉద్దీపన చేసి భద్రంగా ఉండటం కోసం అవసరమైన ఆలోచన దృక్పథాన్ని నీలో అవతరింపజేసే మహామహిమాన్వితమూర్తే ఆ వీరభద్రమూర్తి. ఆ స్వామిని అర్చిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.